నంద్యాల చాంద్బాడ పారిశుద్ధ్య కార్మికులకు సన్మానించి ఫ్రూట్స్ పంపిణీ చేసిన జోయా హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు మరియు HDPI నాయకులు చాంద్బాడ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జోయా హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు జరీనా, ఇస్మాయిల్, ఇస్రత్, ఫైరోజ్ గారు పాల్గొన్నారు. ఇలాంటి సేవలు చేయడం ఆనందకరంగా ఉందని సభ్యులు తెలిపారు. वाला गाड़ो तो यार नहीं सकता हाँ तो भी देंगे दिखा रहा हूँ पसंद कस्टमर तो मैक्सिमम बस 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 ये बात है చాలా బరగా వస్తున్నాను దీని జరుగు दे फ्रूट्स कर दे रजनी जा तेरा ना तवाला अरे मिल गए बस 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 हां बस पड़ो मौका मट्टा दूपी है किधर बहुत डालेंगे ముందు హీరో ఫోటో దిగుదాం మనం నలుగురం అక్కడికి दियो निलवड़ी हां दी हां ठेर डॉक्टर राका राना రాజులు టేక్ సిటీ దొరకలు రాకా ఇటు 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 వచ్చాను వాళ్ళు అక్కడ నిలబడతారు তুমি ఎట్లా లేడీస్ ఓకే ఈరోజు నంద్యాల పట్టణంలోని 11వ వార్డు చాంద్బాడ నందు మన కోసం అహర్నిశలు కృషి చేసి సూర్యుడు ఉదయించక ముందే తెల్లవారుజామునే లేచి మన యొక్క వార్డులను మరియు మన యొక్క పరిసర ప్రాంతాలను మరియు మురికి కాలువలను పరిశుభ్రం చేసే మన యొక్క ఆరోగ్య రక్షకులు మరియు నిశ్శబ్ద సేవకులు అయినటువంటి పారిశుద్ధ కార్మికులను వారి యొక్క సేవలను గుర్తించి వారికి కూడా మనం గుర్తించాలి, వారికి కూడా గౌరవంగా మనము గౌరవప్రదమైన మర్యాద ఇవ్వాలి మరియు వారి యొక్క సేవలను అభినందించాలనే ఒక నిర్ణయంతో ఈరోజు మేము వారికి మా వంతుగా టిఫిన్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా వారి సేవలను కొనియాడుతూ వారిని సన్మానం చేసి ఫ్రూట్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా చిన్న కార్యక్రమం అయినప్పటికీ కూడా ఒక ఆరోగ్య రక్షకులుగా మరియు నిశ్శబ్ద సేవకులుగా ప్రతిరోజు సూర్యుడు ఉదయించక ముందే సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ప్రతి ఒక్కరూ గుర్తించాలని, వీరి యొక్క సేవలను మనము ఎప్పుడు మరవకూడదు. కరోనా సమయంలో దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి విపత్తు వచ్చినా కూడా ముందు వరుసలో ఉండి ఎలాగైతే పోలీసులు, డాక్టర్లు మరియు ఇతర డిపార్ట్మెంట్ వారు ఏ విధంగా పనిచేస్తారో వారికి సమానంగా వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి పనిచేసేవారు పారిశుద్ధ కార్మికులు.
వీరు ప్రతిరోజు మన కాలనీలను మన వార్డులను పరిశుభ్రంగా ఉంచడం వల్లనే మనం ఆరోగ్యంగా ఉంటున్నాము. అందుకే వీరిని ఆరోగ్య రక్షకులు అంటారు మరియు నిశ్శబ్ద సేవకులు అంటారు. ఒకే విధంగా ఆలోచించినట్టయితే మనము ఈ విధంగా పారిశుద్ధ కార్మికులు క్లీన్ చేస్తున్న వారు మనకి రోజు మన కాళ్ళను పరిశుభ్రంగా ఉంచుతున్నా కూడా మనం ఆరోగ్య పాలవుతున్నాము, హాస్పిటల్లోకి పోయి మన ఆరోగ్యాలు చూపించుకుంటున్నాము. కానీ వారు మన కోసం మురికి కాలువలలో దిగి మురికి కాలువలను క్లీన్ చేయడం మరియు పరిసర ప్రాంతాలను శుభ్రం చేయడము, అపరిశుభ్రమైన చోట వారు కూడా క్లీన్ చేయడము జరుగుతుంది. వారు కూడా మన లెక్కే మనుషులే, వారు కూడా మన లెక్క, వారికి కూడా ఆరోగ్యం ఉంది, వారికి కూడా కుటుంబం ఉంది, వారికి కూడా చర్మ వ్యాధులు వస్తాయి, శ్వాసకోశ వ్యాధులు వస్తాయి, వారికి కూడా ఆరోగ్యం చెడిపోయి వారు కూడా రెస్ట్ తీసుకుంటారు, వారు కూడా అనారోగ్యం పాలవుతారని ప్రజలు గుర్తించి వారి సేవలను గుర్తించి మనం కూడా ఎక్కడంటే అక్కడ చెత్తను వేయకుండా వారికి చెత్తను మనము ఒక సంచిలో లేదా బుట్టలలో వేసి వారికి అందించాలని, అదేవిధంగా ఎక్కడంటే అక్కడ చెత్త చెదారం వేయకుండా మురికి కాలువలలో కూడా చెత్త చెదారం వేయకుండా మన వార్డుని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పారిశుద్ధ్య కార్మికులను గుర్తించి వారికి కూడా తగిన మర్యాద ఇవ్వాలని మరియు వారి యొక్క సేవలను కూడా మనము కొనియాడాలని, వారికి మన సహాయ సహకారాలు అందించాలని వార్డు ప్రజలకి కోరుతూ మరొకసారి వారి యొక్క సేవలను అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.